హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నలను మీరందరూ వింటున్నారు, ఎంతగానో నన్ను ఆదరిస్తున్నారు. మీరు ఇస్తున్న సపోర్ట్కి చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ అందరి కోసం మరో మంచి ప్రశ్నను అడగబోతున్నాను. ప్రశ్న అడిగే ముందు నిన్న అడిగిన ప్రశ్నకు సమాధానం వినండి ఫ్రెండ్స్. అటు ఇటు తిరిగే దీపాలు వానకు గాలికి ఆగలేవు అని అడిగాను కదా. దానికి ఆన్సర్ ఏంటంటే మిణుగురు పురుగులు. మిణుగురు పురుగులు దీపాల్లాగే కొంచెం మిణుకుమంటూ ఉంటాయి కదా, అదన్నమాట ఆన్సర్. అయితే ఈరోజు మరో ప్రశ్న వినండి ఫ్రెండ్స్. అదేంటంటే, ఒక బుట్టలో 4 యాపిల్స్ ఉన్నాయి. అయితే అక్కడికి 4 వ్యక్తులు వచ్చారు. 4 వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క యాపిల్ని తీసుకున్నారు. అయితే వాళ్ళు తీసుకున్న తర్వాత బుట్టలో ఒక యాపిల్ ఉంది. అది ఎలా సాధ్యమైంది? ప్రశ్నను మరొకసారి వింటారా? ఒక బుట్టలో 4 యాపిల్స్ ఉన్నాయి. అక్కడికి 4 వ్యక్తులు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క యాపిల్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బుట్టలో ఒక యాపిల్ ఉంది. అది ఎలా సాధ్యపడింది? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే రేపటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.